హాయ్ యూట్యూబ్ డార్లింగ్స్. సో మనం ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ కంటెంట్తో మనం ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాం. ఏం జరిగింది ఏంటన్నది మనకు తెలియదు. క్రేజీ క్వశ్చన్స్తో క్రేజీగా మిమ్మల్ని అలరించడానికి వచ్చేసాం. ఓకే, దీని అమ్మ జీవితం బురదలో పంది బతుకుతుంది, నేను బతుకుతున్నా అన్న సందర్భాలు మీకు అయినా ఒంటరిగా నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నాకు దక్కన అమ్మాయి ఇంకోటి దక్కినప్పుడు బ్రో మనకన్నా చిన్నపిల్లలు మనకన్నా పోజ్ ఎక్కువ కొడితే చీదీని అమ్మ జీవితం అనిపించింది. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. అందమైన అమ్మాయిని ట్రై చేస్తే అమ్మాయి పక్కన అమ్మాయి పడిపోయినప్పుడు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఎగ్జామ్ సెంటర్ లో అమ్మాయి మనకు పడకపోతే పక్కన చెప్పనా కత్తి లాంటి ఫిగర్ ఇలాంటి పెడితే అలా కత్తి లాంటి ఫిగర్లు ఎక్కడ ఉన్నారు బ్రో? ఇక్కడ మనోడి కనిపించుంటారు. నాకు కనిపించలే ఉన్నట్టు వీడికి పడితే అలా ఉంటుంది, అలా అనిపించింది. అప్పుడు అనిపించింది ఏంటి బ్రో? మమ్మీ తిట్టినప్పుడు అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నా కొడుకులు బిర్యానీ ముక్కలు ఈనప్పుడు అమ్మాళ్ళు పక్కన పిల్లల్ని చూసి నేర్చుకో అన్నప్పుడు కూడా చీదీని అమ్మ జీవితం అనిపించింది. తిని చెప్పింది. ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాస్ లో దొరుకుతున్నాయి. ఒరిజినల్ గ్లాస్ ఎక్కడ దొరకట్లా. గ్లాస్ దొరకంటే పునాది నుంచి ఉండాలి అది. ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ క్లాసుల కాన్సెప్ట్ దేనికి వచ్చింది అమ్మాయిల విషయంలో? అది అంటే ఇప్పుడు ఒరిజినల్ సిన్సియర్ గా ఎవరు ఉండరు. ఇప్పుడు ఆకలి అవుతుంది, మీకు ఆన్సర్ చెప్పాలా వెళ్ళాలా అర్థం కావట్లేదు. అదే హలో, మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. బీటెక్ ఎంచుకోవడం కాదు బ్రో, మాట్లాడాలంటే భయం. మాట్లాడితే బాయ్ ఫ్రెండ్ ఉంటే అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఏం చెప్తాం? శాలరీ డబ్బులన్నీ ఒక రోజులో అవగొట్టేసినప్పుడు ఫుల్ తెచ్చుకొని తాగినప్పుడు ఇంకా అది కూడా సరిపోయినప్పుడు జేబులో డబ్బులు లేనప్పుడు అనిపిస్తుంది. చదవడమే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి నేను చదవడమే ఎందుకు అనిపిస్తుంది. నేను చదవడమే ఎందుకని అనిపిస్తుంది, అంతేనా?